1970వ దశకంలో బాక్సాఫీస్ను రూల్ చేసింది షోలే సినిమా అయితే భారత రోడ్లను రూల్ చేసింది బజాజ్ చేతక్. బజాజ్ చేతక్ అంటే ఒక తరానికి సంబంధించిన గుర్తులు, ఒక కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలు, ఒక కాలానికి సంబంధించిన ఆనవాళ్లు. చేతక్ బండి కిక్ స్టార్ట్ చేసినంత ఖుషి ఏ కాస్ట్లీ కారు కూడా ఇచ్చేది కాదు భారతీయ కుటుంబాలకు. 145cc ఇంజన్తో వారెవ్వా అనిపించేలా చేతక్ మీద అలా రైడ్ చేయడం ఒక గౌరవంగా భావించేవాళ్ళు. మేవార్ మహారాజు మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. ధైర్యానికి నమ్మకానికి ప్రతీకగా బజాజ్ కంపెనీ వారు తమ స్కూటర్కు కూడా ఇదే పేరును పెట్టుకున్నారు. బలమైన నిర్మాణంతో ఉండే బజాజ్ చేతక్ బండి మైలేజ్ ఎక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, అందుకే మధ్యతరగతి కుటుంబాలకు మిక్కిలి మక్కువ. హమారా బజాజ్ అనే ట్యాగ్ లైన్తో హిందుస్థాన్లో ఉన్న ఇంటింటికి రీచ్ అయ్యింది చేతక్. 80sలో ఫ్యామిలీ బ్రాండ్గా నిలదొక్కున్న చేతక్ను కొనుక్కోవాలంటే మాత్రం దాదాపు 5-6 ఎదురు చూసిన వారు లేకపోలేరు. ఇండియన్ ఐకాన్గా ఒక వెలుగు వెలిగిన చేతక్ కరుకైన రోడ్ల మీద కూడా కంఫర్టబుల్ జర్నీని ఇచ్చేది. కొన్ని విషయాలకు గాని, కొందరు మనుషులకి గాని కాలం మారినంత తేలికగా భావోద్వేగాలు మారిపోవు. మాన్యువల్ గేర్ సిస్టంతో మిడిల్ క్లాస్ యువకుల మనసులు దోచిన బజాజ్ చేతక్ 2000 సంవత్సరం నుంచి మార్కెట్లో కాస్త వెనుకబడిపోయి 2006లో పూర్తిగా కనుమరుగైపోయింది. దీనికి కారణం 2000 సంవత్సరంలో స్టైలిష్ బైక్స్ మార్కెట్లోకి దూసుకురావడమే. అంతటితో ఒక జనరేషన్ పోగేసుకున్న జ్ఞాపకాలు రిజర్వ్లో పడిపోయాయి. వరల్డ్ వార్ II తర్వాత యూరప్ దేశాల్లో పెట్రోల్ షార్టేజ్, మనీ క్రైసిస్, వాహనాల కొరత బాగా ఏర్పడింది. అందుకోసం ఈజీగా ఉండేలా కార్లకు బదులు స్కూటర్లను తయారు చేసుకుని ఒక సరికొత్త రివల్యూషన్కి తెరలేపారు. 1950లో భారత్లో మొదటగా లాంబ్రెట్టా అనే స్కూటర్ ఆన్ రోడ్కి వచ్చింది. ఇక ఆ తరువాత బజాజ్ చేతక్కు అపోజిట్గా ఎల్ఎంఏ వెస్పా కూడా తన హవాను కొనసాగించింది. ఆ తరువాత బజాజ్ నుంచి బజాజ్ సూపర్, బజాజ్ ప్రియా వంటి స్కూటర్లు కూడా కొన్ని రోజులు 2 వీలర్ రంగంలో చక్రం తిప్పాయి. ఇప్పటికీ ప్రతి వీధిలో ఎక్కడో ఒక దగ్గర చేతక్ బండి తన సర్వీస్ను కంటిన్యూ చేస్తూ తన పేరును సార్థకం చేసుకుంటూ ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తోంది. 80s, 90sలో భారత్లో జరిగిన పెళ్లిల్లో కట్న కానుకల విషయంలో కూడా చేతక్ ఒక మర్యాదను పొందింది. మారుమూల గ్రామాలకు కూడా తన హారన్ను వినిపించిన చేతక్ విజయంలో రాహుల్ బజాజ్ పాత్ర చురుకైంది. బజాజ్ గ్రూప్కు చైర్మన్గా సేవలందించిన రాహుల్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశాడు. రాహుల్ నాయకత్వంలోనే బజాజ్ కంపెనీ 2 వీలర్ రంగంలో కొన్నేళ్ల పాటు రారాజుగా నిలిచింది. స్కూటర్ అంటే చేతక్, చేతక్ అంటే నమ్మకం అనే విధంగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని బలంగా క్రియేట్ చేయడంలో రాహుల్ టీం సక్సెస్ అయింది. 2001లో పద్మభూషణ్ అందుకున్న రాహుల్ బజాజ్ 2022లో ఎక్స్పైర్ అయ్యారు. బండి డెలివరీ కోసం 5 నుంచి 10 ఏళ్లు ఎదురు చూసినా కూడా బజాజ్ చేతక్ అమ్మకాలు 1 కోటికి పైగానే ఉన్నాయంటే ఇది బ్రాండ్ కాదు, ఆనాటికి ఒక అవసరమైన అనుభవం అని వివరిస్తూ నెక్స్ట్ జనరేషన్ మార్కెటింగ్ స్టూడెంట్స్కి ఒక మంచి లెసన్ ఇస్తోంది. అయితే దాదాపుగా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్కెట్లోకి తిరిగొచ్చిన ఈ ట్రెండ్ సెటర్ ఈసారి ఎలక్ట్రిక్ స్కూటీల రూపంలో తన గత వైభవాన్ని ఘనంగా చూరగొంటోంది. స్టైలిష్ లుక్స్తో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే పనితనంతో, ఆధునిక డిజైన్తో ట్రెండీగా బాండ్ అవుతోంది ఈ డిజిటల్ డిస్ప్లే కలిగిన సైలెంట్ రైడర్. ఎన్నో కుటుంబాల ఫీలింగ్స్ను తట్టి లేపుతూ మరెంతో మందికి చేరువవుతోంది నయా చేతక్. గేర్లెస్ బైక్గా వచ్చిన బజాజ్ చేతక్ ఇప్పటికే దాదాపుగా 6 లక్షలకు పైగా అమ్ముడైపోయి కల్ట్ ఫాలోయింగ్ ఉంటే ఆ కంబ్యాకే వేరు అని ప్రూవ్ చేసింది. 16 దేశాల ప్రజలతో తమ మొదటి ఎంపికగా ఎదిగిన చేతక్ ఒకనాటికి ప్రపంచ ప్రఖ్యాత పియాజియో వంటి కంపెనీలను కూడా ఓవర్టేక్ చేస్తూ ఇండియన్ కంపెనీ మార్కెటింగ్ మైలేజ్ ఏంటో ఘనంగా చాటింది. భారతీయ మోటార్ సైకిళ్ల రంగంలో బజాజ్ చేతక్ ప్రస్థానం ఎంతో కరేజియస్, ఆ బ్రాండ్ మీద చేసిన ప్రయాణం మరెంతో ప్రెస్టీజియస్.